పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ సీరియస్ అయింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీ పుట్టా మహేష్ ను వివరణ కోరాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. పుట్టా మహేష్ నిన్న జరిగిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి అటెండ్ అయిన పుట్టా మహేష్ కొద్దిసేపటి క్రితమే నోటీసులు అందుకుని బయటికి వచ్చారు పోలీసుల నుండి. అయితే పుట్టా మహేష్ వ్యవహారంపై ఇటు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీ పుట్టా మహేష్ ను వివరణ కోరాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, పుట్టా మహేష్ అంశాన్ని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పట్ల ఖచ్చితంగా సీరియస్ గా వ్యవహరించాలి. ఎందుకంటే డ్రగ్స్ కు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున దానికి డ్రగ్స్ ను రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే డ్రగ్ కల్చర్ ని పూర్తి స్థాయిలో ఏపీలో లేకుండా చేయాలని చూస్తుంది. కానీ అలాంటిది ఒక ప్రజాప్రతినిధి పైనే, అందులో అధికార పార్టీ ఎంపీ పైన ఇట్లాంటి అలిగేషన్స్ రావడం, ఆయనకి రాజకీయ ప్రాధాన్యత కుటుంబం నుంచి రావడం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోకపోతే, ఆయన పైన కనీసం వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత చట్టపరంగా ఇప్పటికే మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని, పార్టీకి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇప్పటికే పుట్టా మహేష్ ని వివరణ కోరాలి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, దీనికి సంబంధించి ఆయన వివరణ తీసుకున్న తర్వాత నోటీసులు ఇచ్చి ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని కూడా నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే ఆయనకి ఇంటిమేట్ కూడా చేశారు. ఆ తర్వాత మిగతా చర్యలని ఇంకా మరింత స్పష్టత వచ్చిన తర్వాత పార్టీ పరంగా మరిన్ని చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన పట్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, అదే సమయంలో నోటీస్ ఇచ్చి ఆయన వివరణ కోరడం, రెండింటిని చేయబోతున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం తెలిపారు. ఆ తర్వాత మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరి పూర్తి స్థాయిలో చర్యలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎంపీ హైదరాబాద్ లో జరిగిన వాటిల్లో పట్టుబడ్డం, దానిపైన రాజకీయంగా చర్చ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి వాటిని ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీడీపీ నిర్ణయించింది. ఆ చర్యల్లో భాగంగానే ఈ చర్యలను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఈశ్వర్.